తర్వాత ఉన్నటువంటి కార్తీక మాసం చాలా గొప్ప పెట్టుకోవాలి. అసత్యం ఆడకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు అసత్యం కాపాడుకోవడమే సత్యం. వ్యక్తి మీద కట్టెల మొగ్గు అంటే దరిద్ర ఉంటుంది. ఈ మొత్తం చెప్పబడి చాలా గొప్పది. జయ సత్యనారాయణ భగవానికి. ఏం చేస్తాను దైవం మొదట వచ్చిన వాడు అదృష్టం ఉంటుంది, తర్వాత వాడు అదృష్టం ఉంటుంది. కానీ మనకంటే అదృష్టం పడదు. ఎందుకంటే ఉపవాసంతో ఉంటున్నాడు. మనం పొగరి ఇప్పుడు తింటాం, వాడు ఉపవాసంతో ఉంటున్నారు. వాళ్ళు విడుస్తున్నాం. ఎంత వాళ్ళు ఇంకా వివేకం చేయాలి. కానీ ఈ రోజులలో మాయరోగాలు పుట్టి పూర్వంలో పిల్లలు పుట్టాలంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేది. అయ్యగారు ఏం చెప్పే రాయి చెట్టు చుట్టూ గుడి చుట్టూ పొరగాడు పుడుతున్నాడు. నాయన ఏం పొరగాడు మీ దగ్గర కూడా మా దగ్గర అయితే ఆమెదపు దీపాల వెలుగులో అంటారు. భార్యాభర్తల యొక్క మనసు మంచుకున్నప్పుడే గర్భవతి అయినా ఆ గర్భాన్ని కోడలెట్టడం సీరియల్ పెట్టబుడు సింహాలు సీరియల్ చూడగానే మొత్తం వాడు ఫోటో తీసుకుంటాడు. పూర్తి పొక్కతో గర్భవంతులు అడ్డమైన సీరియల్ చూడకూడదు. భగవత్ చింతనతో ఉంటే మంచి విలువ ఉంటారు. ఇక్కడ పూర్వంలో వృధాముఖ మహారాజు గారు భార్య సంతానం లేదు బాబు. సంతానం లేక ఎంతో కష్టపడ్డారు. లేని వాళ్ళు అనేకపడతారు. లేకపాయ బండ చుట్టూ గుండు చుట్టూ ఇక చెయ్యని దానాలు ఉంటాయి. ఇక ఉన్నవాళ్ళ దోష ఇక చెప్పరా వద్దు లేచి వాడిని కళ్ళు సహాయిస్తారు. ఇప్పటి పిల్లలు పిడుగులండి. వాళ్ళ మాటలు వాళ్ళ వ్యవహారం చూస్తుంటే చాలా గందరగోళం. తల్లిదండ్రులు సంతానం లేక గురువుగారు అడిగాడు, గురుదేవా సంతానం ఎట్లవుతుందంటే అయ్యా సత్యనారాయణ చేయండి అన్నాడు గురువు. సత్యనారాయణ ఎట్లా చేయాలి? నదీ తీరంలో చేయాలి. మారుతున్న నదీ తీరంలో కూర్చుండి బ్రాహ్మణ ద్వారా చేయాలి. అట్లా గురువు నీటిలో మునుగడు కనబడింది. ఇక ఇదేం చేసింది? ఆ నీళ్ళలో పడి దత్తామనే లక్ష్యంతో ఆశ పోసుకున్నది. నీళ్ళలో పడే సమయంలో ఆకాశపడినది. కళావతి నువ్వు అన్ని చేసినవు కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పూర్వంలో తుంగధ్వజ మహారాజు వారు అడవికి వెళ్ళినాడు. అడవికి వెళ్ళి అడవిలో అనేకమైన నా భావసి సాక్షి భావన శ్రీలక్ష్మీ నాయక శివకాను మోదక శ్రీలక్ష్మీ నాయక సేవాలు మోదక ఆలపించు ఆత్మలను చేసుకో. జయ కింద వేయండి. అసలు కూడా అనండి. స్వర్ణ స్వర్చిత వస్త్ర ప్రతిమ మండపదానం సర్వం వస్త్ర ప్రతిమ మండపదానం సర్వం సత్యనారాయణ అర్పణమస్తు. అలా అండి. స్వర్ణ స్వర్చిత వస్త్ర ప్రతిమ మండపదానం సర్వం సత్యనారాయణ అర్పణమస్తు. ఎడుతు చంద్రవేండి. ఎవరైతే సంతాన మల్లికార్జున స్వామి సేవా సమితి కార్యకర్తలు, విద్యార్థుల సేవా సమితి కార్యకర్తలు ఉన్నారో వ్రతం ముగిసిన వెంటనే మీరు సేవా కార్యక్రమంలో ఉండాలి. ఈ లైన్ లో ఉన్న వాళ్ళని పంపించిన తర్వాతనే మీరు వెళ్ళాలి. ఏమాత్రము హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళేటట్టుగా ఏర్పాటు మంగళం
ప్రభా సత్యనారాయణ స్వామి ద్వారా ఆరంభమవుతాయి. వెనక నుంచి లేవకండి. ఇంటి పూర్తలు బావలకు, నా అన్నలకు, నా వదినమ్మలకు, నా ప్రియమైన తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నేను ఈ కార్యక్రమం పెట్టినందుకు నా యొక్క హరినాథ శర్మ గారు, బంధువులు గారు, చంద్రశేఖర స్వామి సిద్ధాంతి గారు నా వెంట ఉన్నందుకు, సత్యనారాయణ స్వామి వ్రతానికి సహకరించినందుకు మీరందరికీ నేను హృదయపూర్వకంగా మీ అందరికీ పాదాభివందనము తెలుపుకుంటున్నాను. ప్రతి మనిషి ఈ జిల్లాల ప్రతి మనిషి ఇంట్లో సుఖశాంతులతో ఉండాలి. ఈ ఆవులు గాని, వరి పంటలు గాని, కులాలకు అన్ని కులాలకు కలపపోయేవాడిని అందరూ నాకు కావాలి. హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఉద్యోగులైన నరేంద్రనాథ్ గారికి, వారి కుటుంబానికి, ఆ దేవదేవుడు, ఆ రామదేవుడు సత్యనారాయణ స్వామి కృతజ్ఞతగా చెప్పుకుంటున్నా. నేను ఇదే ఇప్పుడు
కార్యక్రమము మీ అందరికీ లోక కళ్యాణము గురించి చేస్తున్నా. ఇది నేను మనసు పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. నేను ఇలాగే 23వ తారీఖు నాడు ఇదే నెల నవంబర్ 23 ధర్మలగ్గాలు చేస్తున్నా. నేను ఉచిత సామూహిక కళ్యాణాలు చేస్తున్నా. 126 పెళ్లిళ్ళు చేస్తున్న చేగుంటలో ఒడియారం అనే గ్రామంలో పుస్తేరు మెట్టలు, పట్టు బట్టలు, స్టీల్ సామాన్లు, మంచము, పరుపు, ఒక అన్మారు ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి కూడా మీరందరూ వచ్చి పిల్లలకి ఆశీర్వాదాలు ఇచ్చి భోజనాలు, తాంబూలాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు ఒకవేళ రాని పరిస్థితిలో ఏబిఎన్ ఛానల్లో, ఈ ఛానల్లో ప్రతి ఛానల్లో వస్తున్నది, మీరు చూడాలని చెప్పి ప్రాధాన్యపడుతున్నా. నేను మీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేను ఎల్లప్పుడూ నేను సేవలోనే ఉంటున్నా. నేను మీ అందరికీ ఎప్పటికీ నా వాళ్ళు, నా కుటుంబం, ఇది ఒక మెదక్ జిల్లా ఒక నా కుటుంబంలా నేను భావిస్తున్నా. ఇప్పుడు కూడా నా అక్కలు, వదినమ్మలకు అందరికీ పసుపట్టు తీసుకొని వెళ్ళాలి, భోజనం చేసి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. చాలా చాలా కృతజ్ఞతలు. చాలా చాలా దయచేసి హరినాథ్ శర్మ గారు ఇంతకు ముందు కోరుతున్నాను. దయచేసి కార్యకర్తలు ఇక్కడ ఉత్తర భాగంలో, ఈశాన్య భాగంలో ఎవరు కనపడటం లేదు. ఈ చివరి వరకు అన్ని పూజా ద్రవ్యాలు రావాలి. దయచేసి వస్తాయి నాన్న, అందరికి వస్తాయి. అందరికి అలా నవగ్రహాల చాగండ్ల నరేంద్రనాథ్ అన్నవరం దేవస్థాన సిబ్బంది దయచేసి ఒక్క ప్రసాదం మీకు ఇవ్వాలి. ఇటువైపు రాలేదు ఇంకా. కార్యకర్తలు దయచేసి ఈ ముందు భాగానికి కూడా రాయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉత్తర భాగానికి రవిక గుడ్డలు, కొబ్బరి కుడుకలు, ఈ దేవస్థానం నుండి మన గజ్వేల్ నియోజకవర్గంలో, అది మన మరపడిగ గ్రామంలో శివాలయం పక్కన, అమ్మవారి పక్కన మరి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి రవీంద్రనాథ్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యనారాయణ స్వామి మంచి ఆశీస్సులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి మనం కూడా చాలా మంది అదృష్టవంతం ఈ జన్మలో, కానీ వేల మందితోని ఈ కార్యక్రమం చేపట్టి ఇంత పెద్ద కార్యక్రమం అందరి సమక్షంలో అందరితో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఈ జన్మలో అదృష్టంగా భావించాలి. ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి నరేంద్రనాథ్ గారికి, మరి అభివృద్ధి చేస్తున్నటువంటి దేవాలయ అరుణాశ్రమ భక్తుల గారికి, మా సిద్ధాంతి చంద్రశేఖర్
పంతులు గారికి నా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి. మన నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద టెంపుల్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి, అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే